మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేఫీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన సూట్ కేసు పెట్టుకొచ్చున్నానంటే వీఆర్ రెడీ టు అంటే ఎగిరిపోవడానికి రెడీగా ఉన్నాం అనమాట. ఎగిరిపోవడం అని అంటే ఏరోప్లైన్ లోనో ఇందులోనో కాదండి, ట్రైన్ లోనే, కానీ ఎగురుకుంటూ వెళ్తాం అనమాట. బికాస్ సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్తున్నాను. అంత ఎక్సైట్మెంట్ దేనికి అని అంటే ముందు రోజు వరకు కూడా క్లారిటీ ఉండదు, వెళ్తామా లేదా, ఈయన కుదురుద్దా, ఇంట్లో అంతా ఓకేనా, లేకపోతే టికెట్స్ దొరుకుతాయా, అసలు ఈ టైంలో ప్రయాణానికి మొత్తం హాఫ్ ఆఫ్ ద సిటీ ఖాళీ అయిపోద్దని మనందరికీ తెలిసిందే కదండి. రోడ్లు చూసినా ఫుల్, ట్రైన్లు చూసినా ఫుల్, బస్సులు చూసినా ఫుల్, ఎట్లా ఉంటుంది. అండ్ బై రోడ్ అంటే నేను పిల్లలే వెళ్తాం, మా వారు రారు కాబట్టి బై రోడ్ ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఒకసారి వచ్చి తీసుకెళ్తే బై రోడ్ వెళ్ళాం, హైదరాబాద్ టు భీమవరం అంతే. సో బై రోడ్ అన్న ఆప్షన్ అయితే లేదు, లేదంటే ట్రైన్ ఆర్ బస్. ట్రైన్ సంగతి ఇంకా తెలిసిందే కదా, అది ఎప్పుడో 3 నెలల ముందు నుంచి టికెట్లు అయిపోయింది. నేను యాక్చువల్లీ నవంబర్లోనే ఓపెన్ చేశాను IRCTC, చూద్దాం అసలు అని. నేను ఓపెన్ చేసేసరికి అప్పటికే టికెట్లు అన్నీ అయిపోయి వెయిటింగ్ లిస్టులు 100లోకి వెళ్ళిపోయినాయి అనమాట. అబ్బా అనుకున్నా. మనకి ఏదైనా సరే ప్రయాణానికి అని అనిగేది, అసలు తత్కాల్ని పెంచి పోషించేది ఎవరైనా ఉన్నారంటే దానిలో ముఖ్య హస్తం నాదే ఉంటదేమో. ఇంతవరకు తత్కాల్ కాకుండా టికెట్స్ బుక్ చేసుకోవడం అనేది ఎప్పుడో చాలా రేర్గా. బట్ ఈ టైంలో తత్కాల్ దొరికిందంటే అది గణిత శాస్త్రంలోనే మెడికల్ మెరాకిల్ అని చెప్పచ్చు అనమాట. అంత మెరాకులస్ గా దొరికింది టికెట్ అయితే. ఐ వాజ్ లైక్ షౌటింగ్, టికెట్ బుక్ అవ్వగానే కన్ఫర్మ్ అయింది అని చెప్పి. సో అంత ఎక్సైట్ అయ్యా అనమాట టికెట్ బుక్ అవ్వగానే. ఎందుకంటే అది ఒక కత్తి మీద సాము లాంటిది అనమాట. ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ లాగా టక్ 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 కొట్టుకుంటూ ఉండాలి. అది కూడా ఒక చోట నుంచి చెల్లి, ఒక చోట నుంచి బాబాయ్, ఇక్కడ నుంచి నేను, అక్కడ నుంచి మా వారు, ఇంతమంది చేస్తే ఒక్కరికి టికెట్స్ దొరికినాయి, విచ్ ఈస్ నాకు. సో మొత్తానికి టికెట్స్ దొరికినాయి కాబట్టి నౌ ప్యాకింగ్. సో రీసెంట్గానే తీసుకున్న చీరలు చాలా ఉన్నాయి. పండగకి నేను ఈసారి చాలా బడ్జెట్లో షాపింగ్ చేశాను, మీకు కూడా షేర్ చేశాను కదా ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది. సో వాటికి బ్లౌజులు అన్నీ ఎలా స్టిచ్ చేయించాలి ఏంటి అని అనుకున్నాను, కానీ ఒక్కదానికి కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించాల్సిన అవసరం రాకుండానే అన్నిటికీ బ్లౌజులు ఉన్నాయి మన దగ్గర. అలా సెట్ అయింది అసలు. మరి చూడండి ఏ రేంజ్లో ఉందో అదృష్టం. ఎందుకంటే బ్లౌజులు కుట్టించకుండా ఉన్నాయి సెట్ అవ్వడం అనేది నిజంగానే అదృష్టం అనమాట. సో ఫస్ట్ అయితే ఈ శారీ చూసారు కదా, దీనికి ఇదనమాట సేమ్ కలర్లో ఉంది కదా బార్డర్. సో ఇలా సెట్ చేసా. ఇంక అన్ని కొత్త అన్నీ తీసుకుని వెళ్ళిపోతాం. లాస్ట్ టైం మీకు గుర్తున్నట్లయితే సంక్రాంతి పండగకి వెళ్ళేటప్పుడు లిటరలీ 14 బ్లౌజులు పట్టుకుని వెళ్ళానండి. అక్కడే అన్ని ఇంకా అమ్మ వాళ్ళ చీరలు అవి ఇవి అవే కట్టేసుకున్నాను అనమాట. ఇంకా కొత్తది ఏదో ఒకటో ఏమో తీసుకెళ్ళినా అదే కట్టాను. సో అట్లాగా. అండ్ ఇదొక శారీ పెట్టుకుంటున్నాను కదా, దీనికి యాక్చువల్లీ ఇలా కలంకారీ, అంటే ఇది బ్రైట్ కలర్ కాబట్టి ఇట్లా లైట్ కలర్ కలంకారీ బ్లౌజ్తో మ్యాచ్ చేద్దామా అన్న ఒక ఆప్షన్ ఉంది. లేదు బ్రైట్ కలర్ అనుకుంటే ఇలా వెళ్దామా అన్న ఒక ఆప్షన్ ఉంది. సో ఇప్పుడే మనం క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ 2 బ్లౌజులు పెట్టేసి ఈ శారీ పెట్టేస్తున్నాను అనమాట. ఇలాగా దీనికి ఈ శారీకి కూడా ఐ హ్యావ్ వన్ మోర్ బ్లౌజ్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది కూడా మ్యాచ్ అయిపోయింది చూసారా. అసలు అలా అదృష్టం అలా కలిసి వచ్చేసింది అంతే అన్నట్టుగా. దీనికి కూడా బ్లౌజ్ ఉంది. ఓకే, యాక్చువల్గా అది చెల్లికి కూడా తీసాను కదా, ఆ శారీకి కూడా పెట్టేద్దాం. చెల్లికి నాకు ఇద్దరికి తీసాను కదా, ఇది ఏమో బ్లౌజ్ పీస్. సో ఈ శారీ మొత్తానికి బ్లౌజులు కుట్టించకుండానే ఇలా సెట్ చేస్తాను అనమాట. అక్కడికి వెళ్ళాక ఏం కట్టుకుంటారనేది ఇప్పుడే ఏం తెలియదండి. అక్కడికి వెళ్ళాక అందరూ కలిపి మార్చేస్తారు, అత్తోళ్ళు అమ్మ అందరూ కలిసి. దీనికి ఇలా అయితే బాగుంటుంది, దీనికి అలా అయితే బాగుంటుంది అని అనుకుంటూ మార్చేస్తారు మొత్తం. సో ఈ శారీ అనుకున్నా కానీ ప్రస్తుతానికి వద్దులే ఆ శారీ నేను అనుకుంటున్నా. ఈ శారీ ఒకటి తీసుకెళ్తున్నాను. మంచిగా కలర్ చూసారు కదా, అదిరిపోతుంది అన్నమాట. సో దానికి కూడా మన దగ్గర బ్లౌజ్ రెడీగా ఉందా. ఇదిగోండి ఈ బ్లౌజ్ సేమ్ పైపింగ్ గ్రీన్, దీనికి ఏదైతే వచ్చిందో అదే పైపింగ్ దీనికి కూడా ఉంది, అదే లీవ్స్ ఉంది. సో మంచిగా వెళ్తుంది పైకి అనిపించింది కూడా. సో ప్లెయిన్ శారీ కాబట్టి డిజైన్ బ్లౌజ్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్స్ అని. నేను పొద్దున్నుంచి టికెట్ బుక్ అయిందన్న ఆనందంలో వాగిందాన్ని వాగినట్టే ఉన్నా, ఎగిరిందాన్ని ఎగిరినట్టే ఉన్నా. అది గల్లొత్తే వెళ్ళినట్టుందే అంటారు చూడండి, ఆ రేంజ్లో ఉందన్నమాట. ఎందుకంటే నాకే యాక్చువల్లీ క్లారిటీ లేదన్నమాట, వెళ్ళగలనా లేదా, ఇన్ని రోజులు మేనేజ్ చేయగలరా, ఇక్కడ మా వారు మా అయ్యగారిని వదిలేసి వెళ్తాం కదా అని చెప్పి అట్లా ఇవన్నీ థాట్స్ నా మైండ్లో ఇట్లా ఉండే. సో నాకే క్లారిటీ లేదు వెళ్తున్నానా లేదా అన్నది. సో వెళ్తున్నా అన్న క్లారిటీ వచ్చేసరికి ఇంకా ఆనందంతో
ఇలా చిందులేస్తాను అనమాట. అండ్ ఇన్ని చీరలు పెట్టుకున్నాం కదా, మన ఆనవాయితీని మనం ఎప్పుడు మర్చిపోకూడదు, విచ్ ఈస్ ఎక్స్ట్రాగా బ్లౌజులు పెట్టుకెళ్ళడం. ఎందుకంటే ఆ లవర్ బ్లౌజులు నాకు రావు. సో అందుకని నా బ్లౌజులు ఒక్కటి తీసుకెళ్ళాను అనుకోండి, అక్కడ అత్తలు అమ్మ వాళ్ళు ఎవరి చీరలు నచ్చితే ఆ చీర కడేసుకోవచ్చు. సో బ్లౌజులు ఇలాగా అంటే అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోయే బ్లౌజులు ఉంటాయి చూడండి, అట్లాంటివి కొన్ని పెట్టుకుంటున్నాను. ఏదో ఒకటన్నా కలిసి వచ్చేస్తుందిలే అని. ఈ చీర వద్దనుకున్నానులేండి. సో అలా ప్యాకింగ్ హడావుడి నడుస్తుంది అనమాట. అండ్ అలాగే ఫ్యూ అదర్ థింగ్స్ కూడా తీసుకున్నాను అక్కడ ఊరు తీసుకెళ్ళడానికి, అవి కూడా ఇంకా సర్దుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ ఇంట్లో కూడా కొన్ని ప్రిపేర్ చేసిన పప్పు నానేడాలు ఇలాంటివి అన్నీ ఉంటాయి కదండి. ఎందుకంటే వీళ్ళకి ఇడ్లీ పిండి దోశ పిండి రెడీగా చేసి పెట్టి వెళ్ళాను అనుకోండి, వాళ్ళకి మా వారికి మామయ్య గారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో అవి ఇంకా కొన్ని అదర్ స్టఫ్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ, అవన్నీ కూడా సర్దాలి. జస్ట్ చీరలు పెట్టేసరికి ఒక సైడ్ సూట్ కేసు నిండిపోయింది, ఇంకా డ్రెస్సులు పెట్టుకోవాలి, నైట్ డ్రెస్సులు పెట్టుకోవాలి, ఇంకా అదర్ స్టఫ్ పెట్టుకోవాలి. పిల్లల్ని అయితే వాళ్ళ బట్టలు వాళ్ళు తీసుకోమన్నాను, ఈ సూట్ కేసు ఒక్కటి దాంట్లో నేను పట్టించాలన్నమాట. నేను ఇంకా అందరూ అత్త వాళ్ళు చెల్లి వాళ్ళు అందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. బట్ ఓన్లీ ట్రైన్లో ట్రావెల్ చేసి వెళ్ళలేదని నేను ఒక్కదాన్నే అనుకుంటాండి. అందరూ ఎవరి కార్లు వాళ్ళు వేసుకుని బై రోడ్ వచ్చేస్తున్నారు, నేను ఒక్కదాన్నే ట్రైన్లో వస్తున్నమాట. అండ్ ఇంకో విచిత్రం ఏంటో తెలుసండి, వెళ్ళేటప్పుడు మాత్రమే మనం టికెట్లు బుక్ చేసుకోవాలి, వచ్చేటప్పుడు మనకు సంబంధం వెళ్ళే. ఎందుకంటే వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి మా వారు రిటర్న్ రావడానికి టికెట్ బుక్ చేయనా, రిటర్న్ రావడానికి టికెట్ బుక్ చేయనా, రిటర్న్ రావడానికి టికెట్ బుక్ చేయనా, ఇదే మాట్లాడతారు. ఫోన్ చేసిన ప్రతిసారి ఇదే మాట్లాడతారు అనమాట. జస్ట్ వెళ్ళి ఈ రోజు మార్నింగ్ దిగాను అనుకోండి, మధ్యాహ్నం నుంచి అదే కాల్లో రిటర్న్ రావడానికి టికెట్స్ చూడమంటావా, బుక్ చేయనా అని చెప్పి. సో మనం రిటర్న్ రావడానికి మనం ఏమీ కష్టపడక్కర్లేదు, మనం చిల్లు ఉండొచ్చు అనమాట. ఇట్లా బిందాస్ ఉండొచ్చు, ఆయన తీసుకుంటారు, ఆయన తెచ్చుకుంటారు మళ్ళీ. సరేనండి, ఆయనే బుక్ చేసుకుంటారు. కాకపోతే ఈసారి ఎక్కువ రోజులు ఉండాలన్న ప్లాన్ ఏం లేదు, ఎందుకంటే పిల్లలకి మండే నుంచే బోర్డ్స్ అనమాట. సో బోర్డ్ ఎగ్జామ్స్కి అయితే మిస్ చేయకూడదు, బోర్డ్స్ కాదు ప్రీ బోర్డ్స్ అనమాట. సో ఆ ఎగ్జామ్స్ అయితే మిస్ చేయకూడదు కదా, 10th కదా అని చెప్పి, సరే ఎక్కువ రోజులు అయితే ప్లాన్ వేయనులే, పండగ అయిపోగానే వచ్చేస్తా అని చెప్పాను. సో ప్రస్తుతానికి అది టికెట్లు వెళ్ళేటప్పుడు దొరికినాయి, కానీ వచ్చేటప్పుడు ఇంకా చేయలేదు. ఆబ్వియస్లీ అప్పుడు కూడా మనం తత్కాల్లోనే బుక్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరూ అక్కడే ఉండిపోరు కదండి, మళ్ళీ అందరూ తిరిగి వస్తారు. అండ్ ఊరంతా ఎంత కోలాహలంగా ఉంటుందంటే, లైక్ మన ఒకవేళ వెళ్ళలేదనుకోండి, లైక్ మన మనసంతా ఏదో అయిపోతుంటది అనమాట. అంటే మా ఊళ్ళో ఎట్లా ఉంటుందండి, ఏంటి అందరు అక్కడ ఉన్నారు, ఇవన్నీ మనకు తెలుస్తాయి కదా, పండగకెళ్ళే అనేది చాలా పెద్ద వెలితిలా ఉంటది అనమాట. అలాంటిది లేకుండా వెళ్తున్నాను కాబట్టి సో 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 హ్యాపీ. సో ఇలా మాట్లాడుతూ ఉంటే టైం అయిపోద్ది. అండ్ లాస్ట్ టైం నేర్చుకున్న లెసన్ నుంచి, అది జర్నీ గురించి నేను మర్చిపోకుండా మర్చెట్టేసుకున్నాను అనమాట. సో ఈసారి అస్సలు అలా జరగకూడదు, ముందుగానే అన్ని ప్యాక్. ఆ రోజైతే అప్పటికప్పుడు ప్యాకింగ్ చేసుకుని, అప్పటికప్పుడు హెయిర్ కట్ చేసుకుని, అప్పటికప్పుడు జర్నీకి వెళ్ళి అంతా అప్పటికప్పుడు చేశాను అనమాట. సో అట్లా కొంచెం ఆగమాగం చేస్తే అట్లనే అవుతుంది కాబట్టి ఈసారి అట్లా కాకుండా కొంచెం వెల్ ప్లాన్డ్గా ఉండాలి. అండ్ అలాగే ముందుగానే వెళ్ళి స్టేషన్లో దోమలతో కుట్టించుకుందాం, లేదంటే పల్లీలు అమ్ముకుంటూ కూర్చుందాం, కానీ ఆ కరెక్ట్ టైంకి వెళ్ళదు, ముందుగానే వెళ్ళాలి అనేది డిసైడ్ అయిపోయినా అనమాట. మా వారు కూడా అంటున్నారు కరెక్ట్ టైంకి వెళ్దాం ఈసారి అని అంటున్నారు అనమాట, ఎటకారంగా. నా ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళీ వెనక్కి తెచ్చేయచ్చు అని ఆయన ఉద్దేశం. సో ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు కదా. సో ఈసారి మాత్రం ఐ విల్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈసారినే కాదండి, ఎవ్రీ టైం జర్నీలో ఎవరైనా సరే కేర్ఫుల్గానే ఉండాలి. సో నేను కూడా అలాగే కేర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటున్నాను. అందుకే నేనేం గోల్డ్ అది కూడా ఎక్కువ ఏం క్యారీ చేయట్లేదు, ఎక్కువ వాల్యుబుల్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు, ఎందుకంటే చెప్పలేం జర్నీలో ఏమైనా ఉండొచ్చు. అందుకని సో ఐ హ్యావ్ టు బీ సేఫ్ అండ్ హ్యాపీగా వెళ్ళి రావాలి కాబట్టి సేఫ్టీ కమ్స్ ఫస్ట్. సో అది నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను మీతోటి. అండ్ నా మైండ్ ఇంకొక సైడ్, ఒక మైండ్ నాకు నేను మీతో మాట్లాడుతున్నా, ఈ ప్యాక్ చేస్తున్నా, ఇది ఒక మైండ్ వర్క్ ఫంక్షన్ అవుతుంది. ఇంకో మైండ్లో ఏమేమి సర్దుకోవాలి, ఇంకా ఏం పెట్టాలి, ఏవేవి తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ ఇంకొక హాఫ్ ఆఫ్ ద మైండ్లో రన్ అవుతున్నాయి అనమాట. సో ఐఎమ్ లైక్ మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చీరల దాకా అయినాయి కాబట్టి మళ్ళీ డ్రెస్సులు, నైట్ డ్రెస్సులు ఇవన్నీ తీసుకొని అవి కూడా ప్యాక్ చేసుకుందాం. హోప్ఫుల్లీ అన్ని ఒకటే సూట్ కేసులో సరిపోవాలనుకుంటున్నాను. ఎలాగో వచ్చేప్పుడు మనకు ఇంకొకటి తయారవుద్ది. సో వస్తాయి కదా వచ్చేప్పుడు పప్పలు, మా నాన్న అవన్నీ అది తీసుకెళ్ళి అన్నీ పెడతారు. సో వచ్చేప్పుడు ఎలాగో మనకి 2 అవుతాయి కాబట్టి వెళ్ళేటప్పుడు అన్నా ఒక సూట్ కేసుతో సరిపడదానికి ట్రై చేస్తున్నాం, చూద్దాం. సో మొత్తానికి ఈ సంక్రాంతికి నేను భీమవరం వెళ్తున్నాను. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.